హలో గాయ్స్, ఇండియాలో ఎక్కడ చూసుండరు ఎండిపోయిన అడవిని. ఇక్కడ అమెరికాలో నేను చూపిస్తాను ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన అడవి. ఇదిగో ఇది చూడటానికే నేను ఇది చూపించడానికి వచ్చానేమో ఇండియా నుంచి అమెరికాకి, నాకు అర్థం కావట్లే. నేను ఇండియాలో ఎప్పుడు అసలు ఎండిపోయిన అడవి ఈ ఎండిపోయిన అడవిని కూడా ఇంత దగ్గర నుంచి చూడలేదు. అడవిని చూడటానికే భయపడేదాన్ని. అంటే అడవి పేరు తలుచుకుంటేనే మన ఇండియన్స్ వాళ్ళకి భలే భయం. ఇక్కడ అలా కాదు, అడవి చూస్తేనే అసలు చూడండి, నేను అన్నీ ఎండిపోయిన చెట్లే. ఇక్కడ వింటర్ వచ్చిందంటే అన్నీ ఎండిపోయిన చెట్లే. ఈ అందమైన ప్రదేశాన్ని ఇప్పుడు నేను చూసి తరించాలన్నమాట. ఫుల్ వైండ్లో ఇది ఒక వాకింగ్ ఏరియా అనమాట. అసలు ఈ అందాన్ని చూడటానికి మన ఇండియన్స్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. సేమ్ నాలాగా ఏదో అనుకొని ఆశలు పెట్టుకొని వస్తారు. ఇలాంటి చెట్ల మధ్యలో ఒక అందమైన పార్క్ అనమాట. నేను చలికి ఫుల్ వైండ్కి వణికిపోతూ ఉంటే ఇంకా ఇక్కడ ఇదిగో మా పిల్లలు తెగ ఆడుతున్నారు. వీళ్ళందరూ ఆడుకునే వాళ్ళందరూ ఫుల్ ఆఫ్ లాగులు వేసుకొని వాడుతున్నారు. మనం మొత్తం కప్పేసుకుంటాం. వాళ్ళకి ఆఫ్ లాగులు వేసుకున్న అవి కూడా బరువులాగా కనిపిస్తున్నాయి. ఇదిగో చిన్న పిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట. ఇదంతా స్లైడ్స్ ఇదిగో ఇది స్లైడ్ ఎక్కడానికి కొత్తగా కనిపెట్టారు. ఇదిగో ఇలా ఎక్కే మార్గం అనమాట. బాగుందా? ఇది చూసారా? ఇది క్లైంబ్ అనమాట. అంటే పిల్లలు క్లైంబ్ లాగా అలా 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 ఎక్కుకుంటూ పోయి స్లైడ్ వేస్తారు. ఇది ఏబిసిడి ఎఫ్జి అని రాశారు చూడండి. అంటే ఏబిసిడీలు అంటే పిల్లలకి పట్టుకానని వీళ్ళు స్పెషల్గా పెడతారు. ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికేనండి. అంటే పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారని వాళ్ళ ఫీలింగ్ ఏమో నాకు అర్థం కాదు. పిల్లల కోసమే అని ప్రత్యేకంగా బోర్డు కూడా పెడతారు తెలుసా. నాకు అది అర్థం కాదు. ఇదేదో పెద్ద దూరదర్శన్ అంట. అంటే మనం ఇక్కడ నుంచి అదిగో చిన్న ఒక 10 డిస్టెన్స్లో ఊరికి 2-3 అడుగుల డిస్టెన్స్లో దూరదర్శన్ లాగా ఇది ఒకటి అనమాట. నాకు అదేందో అర్థం కాలేదు. దీనికి కూడా దూరదర్శనా? ఇదిగో ఈ అందమైన అడవి మధ్యలోకి ఈ మాడిపోయిన చెట్టు ఒకటి కనిపించింది. చూసి ఆనందపడ్డాను. ఈ అందాల మధ్య ఇదొక అందమైనది. ఇంకొక మీకు ఎర్రపూల చెట్టు కూడా చూపిస్తాను. ఈ ఎర్రపూల చెట్టు అబ్బా! చూడటానికి అదిరిపోయింది కదా! నాకు బాగా అనిపించింది. ఇదిగో ఇదొక పచ్చపూల చెట్టు. చూసారా? పచ్చపూల చెట్టు. ఈ అందమైన అడవి మధ్యలో పచ్చపూలు, ఎర్రపూలు, మాడిన చెట్లనమాట. ఈ మాడిన చెట్ల మధ్య మనకు ఏమన్నా పచ్చ మొక్క కనిపించిద్దేమో అనేది చూసాను. నాకేం కనిపించలేదు. ఏదో ఒకటి కనిపించింది. బాగున్నాయి ఈ చిన్న చిన్న పూలు. మీకు బాగుంటే కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ఇలాంటి అడవి కావాలంటే చెప్పండి. మీకు ఇలాంటి ప్లేస్ విజిట్ చేయాలనిపిస్తే చెప్పండి. ఇదిగో ఇది పెద్దోళ్ళకి ఊగే ఉయ్యాలనమాట. ఏదైనా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఈ అడవి నచ్చితే నాకు కామెంట్ చేయండి. మేము ఇక్కడ ఇల్లులు కూడా విజిట్ చేశాను. బాగున్నాయి. ఇదిగో ఇక్కడ ఇల్లులు ఇలా ఉంటాయి అనమాట. ఇది బ్యాచిలర్స్ హౌస్. బ్యాచిలర్ హౌస్ ఇంత నీట్గా నేను చూడటం, నా ఇల్లు కూడా ఇంత నీట్గా ఉండదు. ఇదంతా చూసే తలకి నాకు నైట్ 7 అయిపోయింది. ఇక్కడ నైట్ 7కి లైట్లు వేసేసుకున్నారు. పడుకునే వాళ్ళు పడుకుంటారు. నాకు ఏదో ఐస్ క్రీమ్ బొమ్మ కనిపించింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్